నవరాత్రుల్లో రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారికి పులిహోర నైవేద్యంగా పెడతాము. దానికోసం ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకొని అందులో వేడి నీళ్ళు వేసి నానబెట్టుకోవాలి. తర్వాత మనం వండుకున్న అన్నం వేడిగా ఉన్నప్పుడే అందులో పసుపు, అలాగే రుచికి తగినంత ఉప్పు, కరివేపాకు వేసి బాగా కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత మూకుడులోకి 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి అల్లం అలాగే పచ్చిమిర్చి తరుగుని వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి చింతపండు రసాన్ని యాడ్ చేసుకొని అది బాగా దగ్గర పడ్డాక 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని రైస్లోకి యాడ్ చేసుకోవాలి. చివరిగా పోపు కోసం నూనెలోని ఆవాలు, మెంతులు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, వేరుశనగ పలుకులు, అలాగే 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా ఇంగువ, అలాగే కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగాక దాన్ని అన్నంలో వేసుకొని మొత్తంగా ఒకసారి బాగా కలుపుకోవాలి. మన పులిహోర రెడీ అయిపోయింది.